తుమ్మడం మత్స్యకార సహకార సంఘం తుమ్మడం అధ్యక్షునిగా ఊటా చెప్పు. తుమ్మడం అధ్యక్షునిగా మా చెరువులో చేప పిల్లలు గత గవర్నమెంట్ పోసినది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నీళ్ళు లేక చేప పిల్లలన్నీ ఎండిపోయి చచ్చిపోతున్నాయి. మాకు నీళ్ళు వస్తే మా సంఘానికి కానీ మాకు కానీ కొంచెం మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. అయితే తెలంగాణ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు మత్స్యశాఖకి ఎలాంటి సేవలు అందించింది, ఎలాంటి సహకారం చేసింది మీకు? అప్పుడు మంచిగానే చేసింది మత్స్యకారులు. ఏమేం చేసింది? చేప పిల్లలు ఇచ్చింది, సొసైటీ బండ్లు ఇచ్చింది, డబ్బాలు ఇచ్చింది, పొలాలు ఇచ్చింది, మన టాటా ఏసీలు ఇచ్చింది. అంటే ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్ళకి బండ్లు రాలేవని, డీడీలు కట్టిన తర్వాత వలలు, కాంటాలు రాలేవని చెప్పేసి కొంతమంది బాధితులు అంటున్నారు. మీరు అధ్యక్షులుగా మీరు వాళ్ళకి ఎలా ఏం చెప్పదలుచుకున్నారు? అయితే మేము ఆ రోజు అందరికీ ఇచ్చినాము. మా కాంటాల వరకు అయితే మన షోరూమ్ ఆయన ఇవ్వలే మాకు కొన్ని కాంటాలు కొంతమందికి. మాకు కూడా ఒక 10 వలలు వస్తాయి, ఇంకా రాలేదు. పోయినప్పుడల్లా అడిగినప్పుడల్లా ఇస్తాం అని అంటుంది కాదు, అంతే. ఆల్రెడీ డీడీలు కట్టినాం, అయిపోయింది, శాంక్షన్ కూడా అయిపోయింది మాకు. ఇప్పుడు మీకు 2 చెరువులు ఉన్నాయి కదా, మిషన్ కాకతీయ పథకం ద్వారా 2 చెరువులల్లో ఎలాంటి అభివృద్ధి చేసింది మా రాష్ట్ర గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్? టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన కేసీఆర్ మంచిగానే చేసింది, కానీ ఈ కాంట్రాక్టర్లు, మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు ఆడింత గుంతలు పెట్టి గోయిలు చేసి పెట్టారు. చెరువుల నీళ్ళు వచ్చినాయా? ఎప్పుడు చెర్లకి ఇప్పుడు లేవు నీళ్ళు, అసలే లేవు, వెళ్ళిపోతుంది. ఇప్పుడు మొత్తం కూడా మీ ఎంతమంది సభ్యులు ఉన్నారు మీ సంఘంలో? 185 మంది. అందులో అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మామూలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే అర్హులైన వాళ్ళకి అన్నిటికీ బండ్లకు కానీ, వెహికల్స్ రావడానికి కానీ, డీడీలు కట్టిన వాళ్ళకి కానీ అర్హులు ఎంతమందికి? 60 నుంచి 70 మందికి ఏం వలలు వచ్చినాయి. తర్వాతకి బండ్లు ఒక 22 మందికి ఏం బండ్లు వచ్చినాయి, ఒక టాటా ఏసీ. మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? మిగతా వాళ్ళకి పెట్టినాం కానీ వాళ్ళు రాలే, మరి అందరికి పెట్టినాం. ఇప్పుడు నిజంగా మీ సంఘంలో జన్యులు అంటే నిజంగా ముదిరాజులే ఉన్నారా, లేక అదర్స్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారా? మా దాంట్లో ముదిరాజులు ఉన్నారు, అదర్ క్యాస్ట్ వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు. అన్ని కులాల వారికి సభ్యత్వం ఇచ్చే రూల్ లేదు కదా, మీరు ఎలా ఇచ్చారు? ఇప్పుడు వాళ్ళకి ఏ సంఘం వాళ్ళ ఉంటే తీసేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకం ఏదైతుందో ఈ అదర్స్లో ఉన్న సభ్యులకు కూడా వర్తించిందా? నాకు కూడా వర్తించింది. అంటే అది నేరం కదా మరి? అంటే వాళ్ళకి వేరే దాంట్లో లేదు కదా. ఎక్కడ లేకున్నా ఇప్పుడు మత్స్యశాఖ వాళ్ళకు మాత్రం సంబంధించినంత వరకే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అదేగా మత్స్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ వరకే వర్తిస్తుందని చెప్పేసి ఆయన జీవోలు కూడా తీసుకొచ్చిండు కొన్ని. సంఘం వల్ల సభ్యులు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి అర్హులు అవుతారని అధికారులు చెప్తూనే ఆ పని చేస్తారు. ఇప్పుడు మీ చెరువు ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు కబ్జాకు గురైంది. దాని మీద అధికారుల దృష్టికి తీసుకెళ్ళిండ్రా? కలెక్టర్ కాడికి ఒక 100 సార్లు పోవచ్చు. వస్తున్నాం పోతున్నాం అన్నారు, అది అయింది పోయింది. మరి దాని పరిష్కారం ఏం చేసారు? అదంతే ఉంటుంది సార్, మేము పోతా ఉంటే అది ఆయన చేస్తూ అంటుండు, ఎంఆర్ఓ రాస్తుండే, ఎంఆర్ఓ పట్టించుకునే దిక్కేలేదు. అంటే ఈ గవర్నమెంట్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా? మీ స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారా? ఇంకా తీసుకెళ్ళలేదు. గవర్నమెంట్ నిన్న మొన్ననే వచ్చారు, అంత గత గవర్నమెంట్లో తీసుకుపోయినాం. ఇప్పుడు మీకు అంటే సభ్యులే ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులకి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసిన గవర్నమెంటు, ఆ ఇన్సూరెన్స్ ఎంతమందికి వచ్చింది? చనిపోయిన వాళ్ళకు లబ్ధి చేకూరిందా? ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాతకే చనిపోయినారు. 60 సంవత్సరాలు లోపున్న వాళ్ళకి ఇంకా యాక్సిడెంట్ అయితేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పారు. పోస్ట్ మాస్ కానీ, చిల్లదస్తులు కానీ, నార్మల్ డెత్ లేదు అప్పుడు. ఇప్పుడు కొత్త జీవో వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు దాన్ని అప్లై చేసుకోవాలి. అంటే అట్లా లబ్ధి చేకూరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు లేరు. ఇప్పుడు మీ చెరువుల కింద ఎంత పారుగది పారుతుంది? పారుగంతా మా చెరువుల కింద దగ్గర 200-300 ఎకరాలు పడుతుంది నీళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు దీంట్లో చెరువు నీళ్లకు పన్ను వసూలు చేస్తారు తెలుసుగా, అంత అన్ని ఎకరాలకి పన్ను వసూలు చేస్తున్నారా? చెరువు నీళ్ళ పన్ను. మిషన్ కాకతీయ పథకం ద్వారా మీ 2 చెరువులు ఎంత మేరకు డెవలప్ అయినాయి? మిషన్
కాకతీయ వాళ్ళనైతే పెద్దగా అయితే ఏం చేయలేదు, పైన పైన తీసుకొని పోయి వాళ్ళైతే ఇంకా తీసేది చాలా ఉంది. ఇప్పుడు మరి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేప పిల్లలు దానికి కావాల్సిన ఏంది ఆహారం పిట్టి ఇట్లాంటివి ఏర్పాటు చేసింది కదా. మరి ఈ గవర్నమెంట్ వచ్చింది, మరి చేప పిల్లలకు పిట్టి కానీ చేప పిల్లల పెంపకం కోసం ఎలాంటి కృషి చేస్తుంది ఇది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు సార్, వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మత్స్యశాఖ సంబంధించిన మంత్రివర్యులకు మీ చెరువు సొసైటీల గురించి కానీ మీ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా పోయి కలిసేయటం జరిగిందా? ఇప్పుడు ఆ శాఖ ఇచ్చింది లేదు, అది ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నారు సార్. అతని దృష్టికైనా తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళలేదు, మా వాళ్ళు జిల్లా అధికారులు నాయకులు ఇట్లా మా సంఘాల నుంచి ఏమైనా పోతే వస్తుంది. మీ ఉంటుంది ఆ, మత్స్యశాఖకి ప్రతి విలేజ్లో ఒక భవన నిర్మాణాలు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? అప్పుడు గతంలో వచ్చిన భవన నిర్మాణాలు ఇప్పుడు లేవు, ఆ శాంక్షన్లు లేవు, మాకేం చోటు దొరకలేదు ఇక్కడ కొనుక్కోవడం. అంటే ఇప్పుడు మీ మత్స్యశాఖలో పనిచేసే అంటే అర్హులైన వారికి పెన్షన్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు? మా దాంట్లో ఎవరు లేరు, ఆ గౌడ కులాస్కి ఇచ్చారు అప్పట్లో, ఉగ్రాల కులానికి రాలే ఇంకా, ఆ శాంక్షనే రాలే ఇంకా. ఉహు. అంటే ఇప్పుడు మత్స్యశాఖలో కొన్ని అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయని చెప్పేసి తెలిసింది, ఇది మీ చెరువు విషయంలో. దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అంటే మా చెరువు విషయంలో కబ్జాకు గురైంది కదా, అవును కబ్జాకు గురైంది. దానిపైన మీరు ఎలాంటి చర్యలు మేము తీసుకున్నారు? కలెక్టర్ కాడికి దగ్గర దగ్గర ఒక 100 దరఖాస్తులు పెట్టవచ్చు. ఆయన ఎంఆర్ఓకి రాసిండు, ఎంఆర్ఓ వచ్చి చూసింది లేదు, చేసింది లేదు, అంతే ఉండదు. దానివల్ల చెరువు కూడా చాలా దగ్గరకు అయింది. ఈ చెర్లల్లో పొలాలు చేసి గులకలు మందులు వేస్తే ఉన్న చేప పిల్లలు కూడా వస్తున్నారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చెరువు కబ్జా పోయింది కదా, న్యాయం జరగలేదు అంటున్నారు. మరి ఈ ప్రభుత్వంలో మీకు ఆ చెరువుకు సంబంధించిన ఏమన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? జరుగుతుందని మాకున్నది. అంటే మీ అంటే సభ్యులకు ప్రత్యేకంగా ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి సలహాలు సూచనలు ఏమి ఇస్తారు మీరు? పెట్టుకుంటాం మేము మీటింగ్ 2 నెలలకు ఒకసారి. ఇప్పుడు చేప పిల్లల్ని మీ సంఘం తరపున పోసినప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు సరుకు? ఒక టెండర్ వేస్తారు గవర్నమెంట్ నుంచి, ఆ టెండర్ నుంచి కైకల్లో నుంచి మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు మాకైతే. అయితే మేము గతంలో కూడా ఏమన్నా అంటారు ఇక్కడ, ఈ వచ్చే చేప పిల్ల నాశ రకంగా చేప పిల్ల తెలుస్తుంది, ఆ ఇచ్చే డబ్బులు ఏందో సంఘాల ద్వారా ఇస్తే మేమే తెచ్చుకుంటాం అన్నట్టుగా ఒక 2-3 సార్లు తీసుకుపోయినాం అధికారుల దృష్టికి, కానీ అది పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు మీరు చేపలు పట్టగానే అంటే గింత రేటు అని ఫిక్స్ చేస్తారు కదా, ఎంత మేరకు అమ్ముతారు? అంటే విలేజ్ వాళ్ళకు తీరుగా వేరే వాళ్ళకు తీరుగా అట్లా ఏమైనా ఉందా? అట్లేం లేదు సార్, ఆ రోజు మార్కెట్ని బట్టి ఎట్లుంటే అట్లా ఎవరికైనా సమానం. ఎవరికైనా. ఇప్పుడు ఇంటికి కొన్ని ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా, ఊరు కాబట్టి ఇంటికి 5 కేజీలు 4 కేజీలు ఇస్తారు కదా, అట్లాంటిది ఏమన్నా ఏర్పాటు? అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఒక సభ్యుడు కొత్తగా జాయిన్ కావాలంటే అసలు ఎట్లా ప్రాసెస్ ఏంటి? సభ్యుడు జాయిన్ కావాలంటే ఫస్ట్ ఆయనకు వలయ వలయ రావాలి, తెప్ప నడప రావాలి, ఈత కొట్టు రావాలి, ఇవన్నీ పెట్టుకున్న తర్వాతకి టిల్లు పరీక్ష చేసి పాస్ అయినా కాలేదన్న తర్వాత అప్పుడు సంఘంలో పేరు అంటే ఈ పరీక్ష అనేది ఎవరు పెడతారు? అధికారులు పెడతారు, మేము అప్లై చేసుకుంటాం. అధికారులు అంటే జిల్లా స్థాయి మత్స్యశాఖ జిల్లా అధికారులు. అట్లా ఎవరన్నా నాన్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారా? అట్లేం లేదు మా దాంట్లో. ఉమ్. అంటే ఇప్పుడు అన్ని కులాల వారికి అన్నారు కదా, అన్ని కులాలలో వల చేసేటోళ్ళు ఉండరు కదా, మరి వాళ్ళు ఎలా సెలెక్ట్ అవుతారండి? అది గతం వల్ల అప్పట్లో 15 సంవత్సరాల కింద వాళ్ళు 20 సంవత్సరాల కింద ఎక్కిన వాళ్ళు వాళ్ళు ఎట్లా అయ్యారో మనకు తెలియదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యశాఖ వాళ్ళకి వెహికల్స్ ఇవ్వటం, వదల తెప్పలు ఇవ్వటం మంచి పథకం అంటారా? మంచి పథకం, గతం వల్ల నుంచి కూడా ఉన్నాయి మాకు ఈ పథకాలు, కానీ పెట్టే శాంక్షన్ తక్కువ పెడుతుంది సభ్యునికి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఆ బీఆర్ఎస్ పెట్టిన పథకాలను మొత్తం తొలగించేస్తుంది. మరి వీళ్ళు ఆ పథకం పెట్టకపోతే మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఈ గవర్నమెంట్ దృష్టికి తీసి ఏం తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు? మా సంఘాల అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి కాడికి పోయి అడగలుగుతాం. గతంలో ఉన్నదాన్ని తీసేస్తాను, స్కూల్స్ లేదు కదా, దానికన్నా ఉన్న మెండుగా పెడితే మంచిగా ఉంటుంది. ఇంకా మీకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి మీ సంఘాల పైన? మా సంఘాల పైన మాకు న్యాయం జరగాలంటే చెరువు కొలతలు వేయాలి, చెరువు కబ్జాలు వేయాలి, ఫస్ట్ అదొకటి అయితే చాలు మాకు.
ఉమ్. మొత్తం భూమిలో చేసుకుంటారు చెర్లల్లో. ఆక్రమించుడు ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పొలాలు పంటలు పండించి గులకలు వేస్తే ఇచ్చిన చేప పిల్లలు అలా వస్తే ఆ గులకలు ఇలాగ చచ్చిపోతుంది. ఇప్పుడు మీ చెరువు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు నిండుకుండలాగా నిండేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఎండిపోయింది చెరువు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? చేపల పరిస్థితి ఏంటి? ఏం లేదు సార్, అవి కొంగలు తినిపోతుంది పూర్తి డెట్ స్టోరేజ్ అయిపోతుంది. మరి మీకు ఇప్పుడు సంఘానికి అంటే లాస్ అవుతుంది కదా. లాస్ అవుతుంది. ఇందాక మేము మత్స్యశాఖ అధికారికి సల్మాన్ రాజు గారు కూడా ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే రకంగా ఉన్న మాఫీ అవుతుందా సార్ అంటే, మీరు చేప పిల్లలు కోసుకోరు కదా, మాఫీ కాదు, ఎఫ్డీ వర్క్ చేసి మాఫీ కాదు, మీరు రకం కట్టాల్సిందే అని అన్నారు. రకం అలా లేవు మరి మేము రకం అంటే ఎంత కట్టాలి? రకం 1,90,000 కట్టాలి ఒక చెరువుకు సంఘం తరపున. సంఘం తరఫున. ఇంకో చెరువుకు 96,000 కొట్టాలి. అంటే ఇప్పుడు ఈ రకానికి కావాల్సిన డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? మనిషికి వేసుకోండి ఫస్ట్. అయితే ఇప్పుడు మీరు చెరువుల ఏ ఏ చేపలు పెంచుతారు సార్? రవ్వ వచ్చేది అంతే, ఈ రెండే, వేరే ఉండవు. ఎన్ని రోజులలో ఒక చేప అమ్మ దశకు వస్తుంది? ఈ గవర్నమెంట్ సీడ్ వచ్చిన తర్వాత 2 ఏళ్ళకు కూడా ఎరుగుతుంది. సీడీ నాణ్యమైనది కాక దాంతోపాటు మేము కొంత మా సొంతం డబ్బులు పెట్టి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చేపకి గాలి వస్తుంది రోగాలు వచ్చినప్పుడు, ప్రభుత్వ పరంగా మందుల సరఫరా చేస్తారా? మీ సంఘం తరఫున మందులు తెచ్చుకుంటారా? ప్రభుత్వం తరఫున ఏం లేవు అలాంటివి. మా సంఘం తరఫున సున్నం కానీ మందులు కానీ కొట్టుకుంటాం. అంటే చేప పెంపకం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు? ఇంకా అందులో మేత ఉంటుంది సార్. ఇంక మేము మేత తెచ్చేది ఏముండదు అలా. ఏమన్నా తక్కువ అయితే ఏదైనా వేసుకుంటాం. అంటే ఇప్పుడు కొన్ని ఊర్లల్లో అంటే చుట్టుపక్కల ప్రాంతాలలో చేపల చెరువు అని కొత్తగా నిర్మిస్తున్నారు కొంతమంది రైతులు. అది చేయటం వల్ల మీకు ఏమైనా లాస్ లాభం? వాటి వల్ల మాకు లాస్ కదా సార్. ప్రైవేటుకు రిజిస్ట్రేషన్ అయిన భూములకు ఇస్తున్నారు, లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ ఇచ్చిన వల్ల ఏమవుతుందంటే అక్కడ విపరీతమైన చేపలు పెంచుతుంది. మార్కెట్లో చేపలు ఉంటాయి ఇలా 50 రూపాయలు కేజీ. మీరు చెరువుల ద్వారా ఏమైనా లోన్లు ఇస్తారా? మీకు చెరువులు ఇవ్వరు సార్. ఏమి ఇవ్వరు. ఇప్పుడు మీరు సంఘంలో వచ్చిన డబ్బులని చెరువుకు ఏ విధంగా ఉపయోగిస్తారు? సంఘంలో వచ్చిన డబ్బులు చెరువుల కంటే మేము మనిషికి వాళ్ళు వచ్చిన డబ్బులు మనిషికి ఎంత వస్తుందో పంచుకుంటాం. అన్ని ఖర్చులు అంటే దాని పెట్టుబడి పోగా మిగిలిన సంఘం సభ్యులు. ఇప్పుడు ఫైనల్గా మీ చెరువు అభివృద్ధి చేయాలంటే ఈ గవర్నమెంట్లో ఎలాంటి కృషి చేయాలి? మీరు ఒక చెరువు సొసైటీ అధ్యక్షునిగా ఏం కృషి చేస్తారు? ఇప్పుడు మాకు ఆక్రమించుకున్న భూములు దాన్ని కూడికలు తీసేసి చెరువు వేయడానికి అయితే మాకు కూడా సరికి వెళ్తుంది. సంఘాలు కూడా మంచిగా ఉంటాయి. అన్ని ఊళ్ళల్లో ఇదే పరిస్థితి. ఒక ఊరు అనేది ఏం కాదు, ప్రతి విలేజ్లల్లో అన్ని ఊళ్ళల్లో ఇస్తే ఒకసారి గవర్నమెంట్ అదొకటి మాకు చేసి పెడితే మంచిగా ఉంటుంది.